నమస్తే అండి. నేను డాక్టర్ నిర్మల, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, నిర్మల హాస్పిటల్. 6th, 7th మంత్ నుండి నార్మల్ డెలివరీ అవుతుందా అని ప్రతి విజిట్‌లో అడిగి కనుక్కునే ప్రెగ్నెంట్ మదర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ టర్మ్ వచ్చేటప్పటికి, అంటే డెలివరీ 9th మంత్ 37 వీక్స్ దాటి టైం వచ్చేటప్పటికి మాత్రం సిజేరియన్ సెక్షన్ చేయమని కావాలని వచ్చి సిజేరియన్ సెక్షన్స్ చేయించుకునే పరిస్థితి ఈ రోజుల్లో చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్యకాలంలో నార్మల్ డెలివరీల కంటే సిజేరియన్ సెక్షన్ రేట్ బాగా పెరిగిపోతుంది. సో దానివల్ల ప్రతి ఆబ్స్ట్రిషన్, ప్రతి చిన్న ఇండికేషన్స్ లేదంటే వితౌట్ ఇండికేషన్ కూడా సిజేరియన్ సెక్షన్ చేస్తున్నారు, అందువల్ల ఎక్కువ రేట్ పెరిగిపోతుంది అని చాలా అపోహలు కూడా ఉంటూ ఉంటాయి. అయితే దానికి కారణం ఒక ఆబ్స్ట్రిషనే కాదు. ప్రాక్టికల్గా నాకున్న అనుభవం ప్రకారం చెప్తుంది ఏంటంటే, ఈ మధ్య కాలంలో నార్మల్ డెలివరీ అవ్వడానికి సుముఖంగా ఉన్న ప్రెగ్నెంట్ మదర్స్ కూడా తగ్గిపోతున్నారు కాలక్రమేణా. వాళ్ళకి ఒక సిజేరియన్ అనేది ఒక ఆల్టర్నేట్ ఉంది అనేటప్పటికీ ఆ లేబర్ పెయిన్స్ అయితే డెలివరీ పెయిన్స్ ఫేస్ చేయడానికి కూడా ఇష్టపడిన వాళ్ళు చాలామంది ఉంటున్నారు. అదేవిధంగా ఇంకొన్ని సందర్భాల్లో ఏంటంటే ముహూర్తాలు, ఈ రోజుల తర్వాత వచ్చే నెక్స్ట్ రోజులు మంచివి కాదు అని చెప్పి, మంచి ముహూర్తాలు లేవని చెప్పి, నక్షత్రాలు మంచివి లేవు అని, ఇలా రకరకాల ముహూర్తం కారణాలతో కూడా సిజేరియన్స్ కావాలని వచ్చి చేర్చుకునే వాళ్ళు చాలామంది ఎక్కువైపోతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో చిన్న కుటుంబాలు ఎక్కువగా కూడా 1 or 2 బేబీస్, చాలా మంది ఒక్క బేబీతో, సింగిల్ బేబీతో కూడా ఫ్యామిలీ ప్లానింగ్ కంప్లీట్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ సందర్భాల్లో ఏంటంటే ఎవరు కూడా 1% రిస్క్ కూడా తీసుకోవడానికి ఎవరు ధైర్యం చూపించట్లేదు. ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని కలిపి ఈ కాలంలో సిజేరియన్ సెక్షన్ రేట్లు అనేవి విపరీతంగా నిజంగానే పెరుగుతున్నాయి. సో మాకు కూడా వితౌట్ ఇండికేషన్, నిజంగా కారణం లేకుండా సిజేరియన్ చేయాలంటే ఒక ఆబ్స్ట్రిషన్ కూడా చాలా బాధగా అనిపిస్తుంది. కాబట్టి పేషెంట్లు, డాక్టర్స్ ఇద్దరు కోఆపరేట్ చేసి జెన్యూన్ రీజన్కి సిజేరియన్ సెక్షన్ అనేది చేయించుకోగలిగి, మిగతా సందర్భాల్లో తప్పకుండా నార్మల్ డెలివరీ, ఈవెన్ ప్రెగ్నెన్సీ పెయిన్స్ లేకుండా కూడా ఇప్పుడు ఎపిడ్యూరల్ అనాలజీసియా లాంటివి ఫెసిలిటీస్ ఉన్నాయి. పెయిన్స్ కూడా తెలియకుండా డెలివరీ అయ్యే, నార్మల్ డెలివరీ అయ్యేవి. సో మీ ఆబ్స్ట్రిషన్ వాటి గురించి తెలుసుకొని తప్పకుండా నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నించామనుకోండి. సో బోత్ డాక్టర్ అండ్ పేషెంట్ ఇద్దరు కోఆపరేషన్తో మనం నార్మల్ డెలివరీ రేట్లను బాగా పెంచవచ్చు, సిజేరియన్ రేట్లని బాగా తగ్గించవచ్చు. సో ఈ విషయాల్లో మీకు ఏమన్నా ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.